హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు, వాటి యొక్క విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈనాడులోకి వెళ్దాం ముందుగా. ఈనాడులోకి వెళ్తే నిన్న మహానాడు ప్రారంభమైందండి. ఆన్‌లైన్ పద్ధతిలో. దాని గురించి మాట్లాడుకున్నటువంటి విషయాలు, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినటువంటిది. ఇక మీదట ఎమ్మెల్యే స్థానాలు 33% మహిళలకి ఇస్తామని నిన్న డిక్లేర్ చేశారు. అలాగే జగన్ గారు కూడా ఆహ్, వీళ్ళ మీద దండయాత్ర మొదలుపెట్టారు. ఆ విషయాల గురించి చేసుకుందాం. అలాగే మద్యం కుంభకోణం గురించి ఒకటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. పోతే ముందుగా ఈ మహానాడుకు సంబంధించి ఆమెకి 33% టికెట్లు 2029 ఎలక్షన్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కేటాయిస్తాం. గొడ్డలి పార్టీ అంటే ఉలికెందుకు? బాబాయిని చంపిందెవరు గొడ్డలతో కాదా? తెదేపా కార్యకర్తలు, నేతలు గేర్ మార్చాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మహానాడులో తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ గారు మాట్లాడినటువంటి దాని గురించి హైలైట్ చేస్తూ ఒక బ్యానర్ వార్త అయితే ఇచ్చారండి. పోతే ఏం మాట్లాడారంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా లేకున్నా 2029 ఎన్నికల నుంచే తెదేపా తరపున మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ మహిళలు లబ్ధిదారులు కాగానే మిగిలిపోకూడదని, నిర్ణయాలు తీసుకునే వారుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ, అండమాన్‌లోను తెదేపా బలోపేతం చేయాలని బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు అంటూ ఒక బ్యానర్ వార్త 33% మహిళలకు కేటాయించాలని చెప్పి ఒక వార్త రాశారు. అలాగే చంద్రబాబు గారు మాట్లాడింది రక్త చరిత్ర రాసే వాళ్ళే స్వర్ణాంధ్ర ఎలా రాస్తారు అని ప్రశ్నిస్తూ గొడ్డలి పార్టీ అంటే అరాచకాలని ప్రజలకు పదే పదే చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే నాయకులకు నమస్కారాలు పెట్టేయడమే. జన్జీ ఆల్ఫాకు ఆకాశమే హద్దుగా అవకాశాలు. తెదేపా మహానాడులో చంద్రబాబు నాయుడు స్వాగతపు ఉద్దేశంగా ముందుగా ఆయన మాట్లాడినటువంటి దాని గురించి మనకు ప్రారంభంలోనే చెప్పుకుంటూ వచ్చారు. పోతే లోపలున్నాయండి. జగన్ పిఏ కేఎన్ఆర్‌కు మద్యం లంచాల సొమ్ము. తిరుపతి జిల్లాలో 10 ఎకరాల కొనుగోలు. సతీమణి శశికళ ఖాతాలో 19.86 కోట్లు. ఇవన్నీ లోపల పేజీలో ఉన్నాయండి. దాని గురించి తెలుసుకుందాం. 4 ఏళ్లలో 95.80 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు? మద్యం కుంభకోణం కేసులో నిన్న వాసుదేవరెడ్డిని ఈడీ ప్రశ్నించినటువంటి విషయాలు అవన్నీ లోపల పేజీలో ఉన్నాయి. ఒకసారి లోపల పేజీలోకి వెళ్ళినా చూద్దాం. ప్రభుత్వ వైఫల్యాలపై 4 నుంచి నిరసన. డైవర్షన్ కోసమే గొడ్డలు, కత్తులు అంటున్నారు. వైకాపా ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి కూడా లోపల పేజీలో ఉంది. సాక్షిలో కొంచెం ఎక్కువగా రాశారు. లోపల పేజీలోకి వెళ్తే ఇదంతా అడ్వర్టైజ్మెంట్ అండి. లోపల పేజీలోకి వెళ్దాం. లోపల పేజీలో 4 ఏళ్లలో 95.80 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు? అఖిల భారత సర్వీసు ఉద్యోగమైన మీకు అంత డబ్బు ఎక్కడిది? మీ బామర్ది సంస్థలో డబ్బులు మళ్లించి ఆస్తులు కొనడం మనీ లాండరింగ్ కాదా? మద్యం కుంభకోణం కేసులో ఏపీఎస్బీసీఎల్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి ఈడీ ప్రశ్నల వర్షం. 6 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అని చెప్పి లోపల పేజీలో ఉంది. దాని గురించి లోపలికి వెళ్లే ముందు ఇంత తక్కువ సమయంలో ఇంత డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన వాసుదేవరెడ్డి గారు నాకేం తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. ఇవి తప్ప ఏమి మాట్లాడుండరు. వీళ్ళు రాస్తారు. సార్ చూద్దాం. లిఖితపూర్వక సర్వీస్ ఉద్యోగి అయిన మీరు 4 ఏళ్లలో అంటే 2021 నుంచి 2025 మధ్య మీ భార్య, బామర్ది, ఇతర బంధువుల పేరిట 95.80 కోట్ల విలువైన స్థిరాస్తులు ఎలా కొన్నారు? వేతనం, ఇతర భత్యాల ద్వారా మీకు లభించిన ఆదాయానికి మించిన అనేక రెట్లు అధికంగా కొనడానికి డబ్బులు ఎక్కడిది? ఇది మద్యం లాంటి సొమ్ము కాకపోతే మీరేమంటారు అంటూ బెవరేజెస్ కార్పొరేషన్స్ పూర్వ ఎండీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. మీ బామర్ది మారేళ్ల విజయ నరసింహారెడ్డి సంస్థలోకి డబ్బులు ఎలా మళ్లించారు? ఆ సొత్తు మీకు ఎలా వచ్చింది? ఆ సంస్థతో ఆస్తులు కొనిపించడానికి మీ భార్య కల్పనారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించారు? ఇది మనీ లాండరింగ్ అనే పేరు మీకు తెలియదా? అంటూ వరుస ప్రశ్నలు గుప్పించారు సమాచారం.
మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి ఈడీ అధికారుల సుత్తో కొన్న స్థిరాస్తుల గురించి ఆరా తీసింది. వీఎన్ఆర్ డైరీ ప్రొడక్షన్లో కల్పనారెడ్డి, విజయ సింహారెడ్డి భాగస్వాములు. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొత్తుతో కొంత వాసుదేవరెడ్డి ఆ సంస్థలోకి మళ్లించారు. ఆ డబ్బులు ఆ సంస్థ 2023 డిసెంబర్, 2024 మార్చి నెలలో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా 34.33 కోట్ల విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేసింది. హైదరాబాద్లోని గండిపేట వైన్స్ బ్రిడ్జిలో 1.40 కోట్ల విలువైన ఓ విల్లాను వీఎన్ఆర్ డైరీ కొనుగోలు చేసింది. దాన్ని కల్పనారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అది దర్యాప్తులో గుర్తించిన ఈడీ వాటిని గురించి కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నించినట్లు సమాచారం అంటూ అక్కడ ఏమేం జరిగింది, ఏమేంటి అనేది మొత్తం ప్రశ్నల వర్షం కురిపించారు. అది ముడుపు సొమ్ము కాకపోతే మరి ఏమంటారు? మీ బామర్ది విజయ నరసింహారెడ్డి నిర్వహణలోని రణదీప్ ఎంటర్ప్రైజెస్, ఆసిఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ గ్లోబల్ వంటి సంస్థలతో బి9 బెవరేజెస్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది మీరు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించినటువంటి దాని గురించి ఈనాడులో ఈరోజు హైలైట్ చేస్తూ ఒక వార్త రాశారు. ఇకపోతే గోదావరిలో కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అని చెప్పి గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి కదా అండి, దాని గురించి ఒక టాస్క్ ఫోర్స్ రాశారని ఆమోదించినట్లు ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్తర్వులు అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ని కేటాయించారు. దాని గురించి చూద్దాం. గోదావరితో పాటు ఇతర నదులతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారాల్లో రాజమహేంద్రవరంలో పర్యటించిన పుష్కరాల సమయానికి గోదావరి కాలుష్య నివారణ చర్యలు జరగాలని ఆదేశించారు. ఎక్కడికెక్కడ కాలుష్యం జరుగుతుందో గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసేందుకు 6 జిల్లాల అధికారులతో ఇంటిగ్రేటెడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కు అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, దేవాదాయ శాఖ కమిషనర్లు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థలతో సీఈఓగా జనవరులు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ కూడా కేటాయించి ఒక టాస్క్ ఫోర్స్ గా కేటాయించినట్లు ఒక ఉప ముఖ్యమంత్రి గారు నియమించినట్టు తెలుస్తోంది. అలాగే జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాన్ని గౌరవించండి మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి దాని గురించి ఒకటి చేశారు. ఇకపోతే గనుల వెంకటరెడ్డి కేసులో ఈడీ దూకుడు, హైదరాబాద్ లో జైపూర్, కోయంబేర్లలో సోదాలు, కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. ఇసుక తవ్వకాలలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ వెంకటరెడ్డి తదితరులు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బుధవారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో 3, జైపూర్ లో 2, కోయంబత్తూరులో 1 ప్రాంతంలో ఈ సోదాలు జరిగాయి. పలు కీలక ప్రాంతాలైనటువంటి హార్డ్ డిస్కులు ఈడీ స్వాధీనం చేసుకుంది. వైకాపా హయాంలో 5 ఏళ్లలో ఇసుక తవ్వకాల పేరుతో 2,566 కోట్ల మేర నేతలు ఆర్జించారని, ఇందుకు వెంకటరెడ్డి సహకరించారని ఆరోపణలపై ఈ రాష్ట్ర ఏసీబీ 2024లో కేసు నమోదైంది. ఇందులో వెంకటరెడ్డి A1 గాను పేర్కొన్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతినిధి అనిల్ ఆత్మారాం కామత్, ప్రతినిధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధి అనిల్ కుమార్ తదితరులు ఉన్నట్లు వీళ్ళందరినీ నిన్న ప్రశ్నించినట్లు ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. ఇకపోతే సబ్స్టేషన్ స్థలానికి టీడీఆర్ బ్రాండ్ల మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అధికారులకు దాసోహం, కాకినాడ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర పురపాలక శాఖ వరకు అదే వరుస అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. ఇతర ప్రభుత్వ శాఖల అవసరాలకు సేకరించి ప్రైవేటు సంస్థలు, పురపాలక నగరాలకు సంస్థలు టీడీఆర్ బాండ్లు జారీ చేసినటువంటి దాఖలాలు అయిన వైకాపా ప్రభుత్వంలో కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలు తుమ్ములో తొక్కారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫారసు లేఖను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా వ్యవహరించారు. 2023 నవంబర్ 4న చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్కు లేఖ రాయడమే తడువుగా అధికారులు ప్రాసెసింగ్ పూర్తి చేసి దమ్ములపేటలో సబ్ రిజిస్ట్రేషన్లు నిర్మించేలా ప్రైవేట్ సంస్థలకు టీడీఆర్ బాండ్లను ఇచ్చారు. ప్రైవేటు స్థలానికి వ్యవహారం చెల్లించిన బాధ్యత నిబంధనల ప్రకారం డిస్కమ్దే సబ్స్టేషన్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ వద్ద పోరంబోకు స్థలాలు, భూములు లేవని టౌన్ సర్వేలో 2023 నవంబర్ 2న కమిషన్ నివేదిక ఇచ్చారు. చూడండి, ఒక అధికారులు ఏ విధంగా, ఒక ఎమ్మెల్యేలు ఈ విధంగా దుర్వినియోగం చేసి లక్షల కోట్లు
ఈ విధంగా తీసుకుంటుంటే లేనివాడు లేనట్టుగానే ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నట్టుగానే పోతున్నాడు. దాని గురించి రాశారండి. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి 1.10 కోట్ల బంగారం పథకాలంటండి. నేడు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంట. దాని గురించి చేశారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించింది. దాని ప్రభావంతో వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, నంద్యాల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటండి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే మెరికలు, మెరుపులు ప్రాంగణ నియామకాల్లో 2025-2026లో రిజిస్టర్ చేసుకున్న ట్రిపుల్ ఐటీ అదర్స్ వారు 69% మందికి ఉద్యోగాలు, అత్యధిక ప్యాకేజ్ 27 లక్షలు, సరాసరి వేతన ప్యాకేజీ 4.32 లక్షలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. 3వ పేజీకి కూడా వెళ్దామండి. మూడో పేజీలో మొత్తం మహానాడు గురించి నింపేశారు. మహానాడులో ఏమేం జరిగింది దాని గురించి రక్త చరిత్ర రాసే వాళ్ళే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా రాస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన గురించి రాస్తున్నారు. అలాగే లోకేష్ గారి గురించి, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అందులో మాట్లాడిన అన్నిటి గురించి 3వ దాంట్లో అంటే రక్త చరిత్ర రాసే వాళ్ళే స్వర్ణాంధ్ర ఎలా సాధించగలుగుతారని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధిపై గొడ్డల వేడితో జరిగిన నష్టాన్ని ప్రజలకు మళ్లీ మళ్లీ వినిపించడంతో పాటు ఆ పార్టీ నైజాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత కార్యకర్తలని హితబోధ చేశారు. నేతలదేనని సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా పార్టీయే ముఖ్యమని, క్యాడర్ అనే లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయకులు కాదు, బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త నాయకుడే. మనం తయారు చేయవలసిన అనుచరులను కాదు, నాయకుడిని, కార్యకర్తని గౌరవంగా చూసుకోవాలి. వారికి సమిష్టి స్థానం కల్పించాలి. ఎవరిని విస్మరించినా ఉపేక్షించేది లేదు అని తేల్చి చెప్పి ఆయన మాట్లాడిన దాని గురించి ఇక్కడ హైలైట్ చేస్తూ వచ్చారండి. పోతే ఇంకొకటి ఏంటంటే ఈ స్త్రీలకి 33% స్త్రీశక్తి దీంతో మహానాడు నిర్వహించడం చాలా అభినందనీయం అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన దాని గురించి కూడా చేశారండి. తెదేపా మహానాడు వేడుకలో ఈసారి స్త్రీశక్తి దీంతో నిర్వహించడం అభినందనీయమని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రాజకీయ వేడుకలో పార్టీ శ్రేణులు, నాయకులు అమితాచోహంతో పాల్గొంటున్నారని అన్నారు. ఆ పార్టీ నేత చంద్రబాబు నాయుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్, పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు శ్రేణులకు ఉదయపూర్వక అభినందనలు తెలియజేశారు అని చెప్పి ఒక వార్తని మనం చూడొచ్చు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడింది, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది, ఆమెకు 33% అని మాట్లాడిన విషయాలు ఇచ్చారండి. అలాగే అందరూ మాట్లాడింది కూడా చైర్మన్ పల్లా శ్రీనివాసరావు గారు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు మాట్లాడింది, అలాగే కొనకల సత్యనారాయణ గారు, కొనకల నారాయణ గారు, వీళ్ళందరూ మాట్లాడిన విషయాల గురించి చేశారు. సో ఇదేనండి మహానాడు గురించి ఎక్కువగా ఈనాడులో ఉంది. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో జగన్ గారు కొంచెం ఫైర్ అయినట్టు విషయాలు గుర్తు చేస్తున్నారు. ఒకసారి సాక్షిలోకి వెళ్దాం. ఒకసారి సాక్షిలో చూస్తే బాబు రాక్షస పాలనపై పోరు, పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పిలుపు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చండి. వెన్నుపోటుకు 2 ఏళ్లు బుక్లెట్ విడుదల చేసినటువంటి జగన్ జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8, 9 తేదీలో నియోజకవర్గ కేంద్రాలలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో టౌన్ హాల్ సదస్సు, యువకులకు, రైతులకు, మహిళా సంక్షేమంలో చర్చ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు చేయాలంటండి. ప్రజలకు వెన్నుపోటు కొట్టినటువంటి చంద్రబాబుకి నిరసన శాఖ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి చంద్రబాబు బాదుడు దీనిపై అడిగితే చంద్రబాబు నాయకుడి గురించి చేయాలంట. బీపీ పెరుగుతుంది, ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకుని పులి తిన్నట్లుగా తినేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన విషయాలు. చంద్రబాబు చేసిన మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి లేటెస్ట్ గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. పచ్చి మోసాలుగా సూపర్ 6 హామీలు ఇవి మాట్లాడొచ్చు సార్. సూపర్ 6 హామీల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడొచ్చు. పెట్రోల్, డీజిల్ గురించి అయితే మాట్లాడకూడదు అనేది నా ఆలోచన.
ఇంతగా అబద్ధాలు బుల్డోజ్ చేసి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండడు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక సమావేశం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల దిశానిర్దేశం. చంద్రబాబు కుట్రలు ధీటుగా ఎదుర్కొనే స్థాయికి ఎన్నికల్లో సత్తా చాటుదామని వైఎస్ జగన్ పిలుపు అని చెప్పి ఆయన మాట్లాడిన ప్రతి విషయాలు కూలంకుషంగా చేసామండి. లోపల పేజీలు అన్నీ ఇవే ఉన్నాయి. వాటి గురించే ఉన్నాయి. కాకపోతే మనం క్లియర్‌గా కొన్ని అంశాలు చెప్పేసుకుందాం. అలా అయితే ఇంకోటేంటంటే ఈ డీఎస్సీ గురించి మళ్ళీ ఓటు చెప్తే ఇచ్చేయాలా? డీఎస్సీ వ్యవహారంపై హైకోర్టు తీరును పట్టించుకోని బాబు సర్కార్, అన్యాయం జరగదంటూ 200 మందికి పైగా విద్యార్థి శాఖలో కేసు, అర్హత గల వారందరూ ఉద్యోగాలు ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, వాటిని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి వీళ్ళకి అనుకూలంగా రాసుకున్నారండి. పోతే 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేస్తాం. వైఎస్ఆర్‌సీపీకి రాజధానిపై విజన్ లేదు. మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడిన దాని గురించి ఒక చిన్న పేరా రాశారండి. పోతే నిన్న కర్ణాటక సీఎం ఈరోజు డీవీకే శివకుమార్ పట్టం కట్టబోతున్నారు. దాని గురించి రాశారండి. డీకే శివకుమార్‌కే పట్టం. నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. అనంతరం సీఎల్పీ భేటీతో నూతన సీఎం ఎంపీ ఈ నెల 30న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి దాని గురించి ఒక విషయం గురించి చెప్పుకుంటూ వచ్చారు. సేమ్ అడ్వర్టైజ్మెంట్ అండి. సెకండ్ పేజీకి ఒకసారి వెళ్దాం. మరి సాక్షి మనం రోజు తక్కువే చెప్పుకుంటున్నాం కాబట్టి దేవుని మొత్తం అదే. నిన్న సీఎం మాజీ సీఎం గారు మాట్లాడిన ప్రతి విషయాన్ని కూలంకుషంగా వేసుకున్నారండి. జూన్ 4 నుంచి 12 వరకు వైఎస్ఆర్సీపీ నిరసన, బాబు రాక్షస పాలనపై కోరు, ఎలా ఎలా చేయాలి, ఏంటి ఏంటి అని దాని గురించే మొదటి పేజీలో ఉన్నదాన్ని కంటిన్యూషన్ చేశారు. అంతకన్నా ఇంకేం లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.